హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి కామిక్ కాన్. ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఒకవేళ మన చిన్నప్పటి టోబీ మెగ్వైర్ స్పైడర్ మ్యాన్ మూవీస్ క్యాన్సిల్ చేయకపోతే ఏం జరిగి ఉండేది? అసలు ఆండ్రూ గార్ఫీల్డ్ స్పైడర్ మ్యాన్గా కనిపించేవాడా కాదా? అసలు టామ్ హాలిన్ స్పైడర్ మ్యాన్గా ఎంసీయూలో ఉండేవాడా కాదా? ఇలా నాకైతే చాలా డౌట్ వచ్చింది. వీటన్నిటికీ నాకు ఆన్సర్ అయితే దొరికింది. ఇంకా నా దగ్గర ఒక ఓన్ థియరీ కూడా ఉంది. అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ క్వశ్చన్స్ అన్నిటి మీద క్లారిటీ రావాలి అంటే అసలు స్పైడర్ మ్యాన్ 4లో ఎలా క్యాన్సిల్ అయిందో తెలుసుకుందాం. 2007లో స్పైడర్ మ్యాన్ 3 మూవీలో శామ్ రైమీ చూపిద్దాం అనుకున్న స్టోరీ ప్రకారంగా వల్చర్ని ఇంకా శాండ్ మ్యాన్ని పార్ట్నర్గా ఆ మూవీలో వాళ్ళిద్దరిని మెయిన్ విలన్గా చూపిద్దాం అనుకున్నాడు. కానీ మధ్యలో సోనీ వాళ్ళైతే వేరు పెట్టి వినమ్ క్యారెక్టర్ని ఇరికించారు. వల్చర్ని ఆ మూవీస్లో నుంచే లేపేశాడు. దాంతో ఆ మూవీస్లో మిక్స్ రివ్యూతో నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయినా కానీ ఆ మూవీలో బాక్స్ ఆఫీస్ దగ్గర బాగా పర్ఫామ్ చేసింది. సర్లే, అదేదో అయిపోయింది. ఈసారికైనా దానిని కంటిన్యూషనల్గా వల్చర్ని, బ్లాక్ క్యాట్ క్యారెక్టర్ని, ఇంకొన్ని క్యారెక్టర్స్ని మూవీని చాలా బాగా తీద్దాం అనుకున్న రైమీ మళ్ళీ మధ్యలో సోనీ వేలు పెట్టి లిజార్డ్ క్యారెక్టర్ని మూవీలో చూపిద్దామన్న ఫోర్స్ చేసేసరికి మీ ఇష్టం వచ్చినట్టు మీరే చేసుకోండ్రా నాయనా, మళ్ళీ నేను నా చేతులతో ఇంకో మూవీని చెడగొట్టలేను అని చెప్పి రైమీ ఈ మూవీ నుంచి అయితే పూర్తిగా బయటికి వచ్చేసాడు. అది క్యాన్సిల్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ కొత్త డైరెక్టర్తో స్పైడర్ మ్యాన్ రోల్కి ఆండ్రూ గార్ఫీల్డ్ని తీసుకొని 2012లో అమేజింగ్ స్పైడర్ మ్యాన్ మూవీలో వాళ్లను కావాల్సినట్టుగా లిజర్డ్ క్యారెక్టర్తో మూవీ తీశారు. ఆ మూవీకి ప్రీవియస్ మూవీకి వచ్చినంత కలెక్షన్స్ రాకపోయినా పర్లేదు, బాగానే పర్ఫామ్ చేసింది. ఆ తర్వాత దానికి సీక్వెల్గా 2014లో అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 2 మూవీని తీశారు. కానీ అందులో కూడా ఇలాగే మల్టిపుల్ విలన్స్ని చూపించడం ఇంకొన్ని కారణాల వల్ల ఆ మూవీ అయితే ఫ్లాప్ అయింది. అసలైతే ఈ మూవీ తర్వాత సెమిస్టర్ 6 అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 3 మూవీ అయితే చూపిద్దామన్న ప్లాన్ చేశారు. కానీ ఆ మూవీ క్యాన్సిల్ అయింది. తర్వాత మార్వెల్తో డీల్ చేసుకొని క్యాప్టెన్ అమెరికా సివిల్ వార్ ఎంసీయూలో టామ్ హాలిన్ అయితే స్పైడర్ మ్యాన్ అయితే తీసుకున్నారు. సరే, ఇప్పుడు మనం యాక్చువల్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ ఇదంతా జరగకుండా టోబీ స్పైడర్ మ్యాన్ మూవీస్ క్యాన్సిల్ కాకుండా ఉంటే ఏం జరిగేది అంటే, నేను అనుకోవడం అయితే రైమీ అనుకున్న దాని ప్రకారంగా వల్చర్ అండ్ బ్లాక్ క్యాట్, మిస్టరీ లాంటి క్యారెక్టర్స్తో స్టోరీని అయితే కంటిన్యూ చేసేవాడు. ఇంకో పక్క సోనీ వాళ్ళు ఎలాగో తొందర ఎక్కువ కాబట్టి స్టోరీ కంప్లీట్ అయ్యాక రీబూట్ చేద్దామని చెప్పి యాక్టర్స్ కోసం, స్టోరీ కోసం ఖచ్చితంగా వెతకడం మొదలు పెడతారని నా ఫీలింగ్. యాక్చువల్గా 2012 అవెంజర్స్ మూవీలో ఆండ్రూ గార్ఫీల్డ్ స్పైడర్ మ్యాన్ని కూడా చూపిద్దామని సోనీ వాళ్ళు, మార్వెల్ వాళ్ళు డిస్కస్ చేశారంట. ఆ టైమింగ్లో సోనీ ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు టోబీ స్పైడర్ మ్యాన్గా కంటిన్యూ అవుతున్నాడుగా, ఫ్యూచర్లో క్రాస్ ఓవర్గా వాడుకుందామని ఏదో ఒకటి చెప్పి ఎలాగోలాగా సోనీ వాడిని ఒప్పించి మార్వెల్ అయితే ఎంసీయూలో ఆండ్రూని స్పైడర్ మ్యాన్ని కంటిన్యూ చేసేది. సరే, ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు మా టైం భయ్యా, పరిస్థితి ఏంటి అని కొంతమందికి డౌట్ రావచ్చు. కానీ నేను అనుకునే దాని ప్రకారం అయితే ఒకవేళ మూవీస్ క్యాన్సిల్ అవ్వకుండా ఇలా జరిగి ఉంటే మాత్రం టామ్ హాలిన్ స్పైడర్ మ్యాన్గా కనిపించేవాడే కాదు. ఎందుకు అంటే ఎంసీయూలో ఆండ్రో వస్తే ఇంకా మార్వెల్కి వేరే స్పైడర్ మ్యాన్ గురించి వెతకాల్సిన అవసరం లేదు. ఇంకా దానితో పాటు స్పైడర్ మ్యాన్ని చూపించేది ఎప్పుడో 2012లోనే కాబట్టి టైం కల్లా తమకు మంచి క్యారెక్టర్స్ బిల్డ్ అయ్యి ఉండేది. ఇంకా మైల్స్ మొరాలిస్ స్పైడర్ మ్యాన్ని చూపించేవాళ్ళు, దాంతోపాటు క్రాస్ ఓవర్గా టోబీ స్పైడర్ మ్యాన్తో టీమప్ మూవీ కూడా చేసేవాళ్ళేమో. ఇంకా అన్నిటికీ మించి రిలీఫ్ ఏంటో తెలుసా? సోనీ సింతకా యూనివర్స్ గోల్ అయితే తప్పేది. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొన్ని వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.